ఫస్ట్ నువ్వు స్క్రీన్ లో చూడగానే ఫీలింగ్ ఏంటి? బేబీ బేబీ హార్ట్ బీట్ వినగానే. నా స్కూటీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఉన్నా లేకపోయినా నేను స్లోగానే వెళ్తాను. హాయ్ నషాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్నగా మాట్లాడడానికి కారణం ఇంట్లో అందరూ చుట్టాలు ఉన్నారు. సో జర్మీ ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసేసాడు. ఎంతేనా ఇంగ్లీష్? ఈరోజు షబ్బు సీమంతం. షబ్బు రెడీ అవుతుంది. షబ్బు రెడీ అయిన తర్వాత షబ్బు వీడియో చూద్దాం. నేను ఇంకా రెడీ అవ్వలేదు. మేము ఆమె కాబట్టి ఆమె రెడీ అవుతుంది. నేను చెప్పా పొద్దు నుంచి తీద్దాం, నువ్వు లేచిన దగ్గర నుంచి మొత్తం వ్లాగ్ అంటే నో ఓపిక, దిస్ లాంగ్ డే అని చెప్పింది. సో ప్రస్తుతానికైతే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. వంట చూడండి అని చెప్తున్నాను. వంట చూడండి, ఎందుకు చూడాలి? ఇప్పుడు చూపండి. ఇప్పుడే వంట కార్యక్రమం దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు తెలుసుగా షబ్బు వాళ్ళ డాడీ పేపర్ పట్టుకున్న ఆయన మా మేనమామ, మా పెద్దన్న సొంత అన్న. తెలుసుగా వీడియోలో చూసుకుంటారు. రాజేశ్వరి పప్పు అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. అట్లా మేడం వస్తారు చూడండి. చాలా బరువుగా ఉంది జడ. నేను అంతా మొత్తం మోస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది అట్లా జడ నాకు. నైసా అంటే ఒకసారి చెప్పు, మనకేమో తెలియదు. ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం నుంచి ఎన్నిసార్లు ఉండదు. ఒకసారి ఏదైనా పెళ్ళైనా ఒకసారి, శ్రీమంతం ఒకసారి. నవీన్ రెడీ అయ్యారా? Meanwhile, కొత్త వస్తున్నాడు. అయ్యిందా అంటాడు. ఆడపిల్లలు అట్లా ఎట్లా అయింది? అబ్బా అందరు నా వైపు చూస్తున్నాను. నేనేం చెప్పాలి? అబ్బా నేను మాట్లాడుతుంటే అందరు నా వైపే చూస్తున్నారు. ఈ వీడియో ఒకటి అందరికి ఉండదు అలవాటు. వీళ్ళేంటి ఇప్పుడు ఫోన్లో అవసరమా అనుకుంటారు. మనమేమో ఏదో ఒకటి వీడియో చేద్దామని వస్తాం. నా మేడం మాత్రం వెనక్కి పడిపోతాం. చాలా బరువుగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇన్నే గాజులు వేసుకున్నా ఏంటని చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఇంకా గాజులు వేస్తారంట, వాటికి తీయకూడదు. ఇంటికి పొంగాలు తెస్తాను నేను. ఇంక ఈ వీడియో తీసిన తర్వాత మాక్సిమం చాలా రోజులు వీడియోలు రావేమో మీకు. ఆటోమేటిక్ లేదా వాయిస్. ఇప్పుడు ఏం జరిగిందంటే గురించి జోకులు వేస్తున్నాడంట బయట, అందరు చెప్తున్నారు. ఫంక్షన్ అంటే స్టార్ట్ చేసేది నవీన్ అంట. ఆయన అంటే గంధం పూసి గాజులు వేస్తాడంట. నాకు నన్ను కొంచెం రెడీ చేసిన వాళ్ళు హెల్పర్స్ ప్లస్ సిస్టర్స్ అక్కడ ఉన్నారు. అది బానే ఉన్నానా women. సో ఈ రోజు మా అక్క శ్రీమంతం. సూన్ బేబీ ఇస్ కమింగ్ అవుట్. గురుగారు నవీన్ జోకులు వేస్తాడంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా పేరు పేరున. పొద్దున్నే వచ్చి అన్ని కార్యక్రమాలలో హెల్ప్ చేసి, వాళ్ళు లేకపోతే ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగేది కాదేమో. ఇలా ఫంక్షన్ జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక చోట చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా కోసం ఇంత ఓపిక్గా చేయడం ఇంకా హ్యాపీగా అనిపించింది.
కాళ్ళు కనపడుతున్నాయా అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఓకే చాలే